ఉపకారము సేవ్. మీరు ఎవరికైనా సహాయం చేస్తారనుకోండి, మీరు ఆయన మర్చిపోరనుకోండి, మళ్ళీ మీరు చేస్తారా? సేవ్. కానీ దేవుడు అయినప్పటికీ చేస్తున్నారు. చాలా మంది ఉపకారాలు పొందుకుని దేవుడు ఇచ్చుకునేవారు. ఆపదలున్న దేవుడు కావాలి, అనారోగ్యంలో దేవుడు కావాలి, ఆ అప్పుల బాధలో దేవుడు కావాలి, ఆర్థిక ఇబ్బందుల్లో దేవుడు కావాలి, పిల్లల దేవుడు కావాలి, ఇలా పిల్లలు పుట్టినప్పుడు దేవుడు కావాలి, ఇలాగా పిల్లలకు పెళ్లి చేయడం దేవుడు కావాలి. కానీ దేవుడికి చేసిన ఉపకారానికి కృతజ్ఞత బుద్ధి కలిగి ఉంటాం. అందుకే విషయం చెప్తాను, వచ్చిన ప్రతి ఒక్కరు కూడా దేవుని స్తుతించే వారిగా ఉండాలి. హల్లెలూయా. ఆయన చేసిన ఉపకారంలో దేనిని మర్చిపోకూడదండి. మర్చిపోయామంటే మనం మనుషులమే కాదు. మర్చిపోవడానికి దేనిని మరొకము. ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరొక తర్వాత